మిత్రులారా, మేము చేసే ఇలాంటి వీడియోలు అందరికీ చేరాలి కాబట్టి మా వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే మీరు చూస్తున్న వీడియో క్రింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాని పక్కన అలారం సింబల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే అప్పుడు మా ఛానల్ నుండి ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియో వస్తుంది. కాబట్టి మీరు అలా చేస్తారని కోరుకుంటూ మీ BVM క్రియేషన్స్. వాట్సాప్లో విరివిగా వచ్చే కొన్ని ఫార్వర్డ్ మెసేజ్లు చాలా ఎటకారంగా ఉంటాయి. అస్సలు లాజిక్ ఉండదు వాటిలో. అయినా కొన్ని వేల షేర్లు అవుతుంటాయి. ఎందుకు? ఉదాహరణకి ఈ 10 నామాలు చదివిన వెంటనే షేర్ చేయండి, లేకపోతే రక్తం కక్కుకొని మరీ మీరు చేస్తారు అని దైవభక్తి పేరుట ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే మెసేజ్ల గురించి ఇంతకుముందే రివిసేశాను కాబట్టి ఆ ప్రసక్తి మళ్ళీ ఇక్కడ తేవట్లేదు నేను. ఒకటి, మానవత్వం జాలి పేరిట వచ్చే మెసేజ్లు. అవేంటో చూద్దాం. ఫోటో ఒకటి అటాచ్మెంట్లో వస్తుంది ముందు. ఆ తర్వాత ఈ ఫోటోలో ఉన్న బాబుకి బ్లడ్ క్యాన్సర్, ఆపరేషన్కి 5 లక్షలు అవుతుంది. మీరు ఈ మెసేజ్ పంపితే ప్రతి షేర్కి 5 పైసల చొప్పున వాట్సాప్ కంపెనీ వాళ్లకు సాయం చేస్తుంది. కనుక వీలైనంత ఎక్కువ మంది ఈ మెసేజ్ షేర్ చేసి ఈ బాబుకి ప్రాణదానం చేయండి. మనకు మానవత్వం ముందే ఎక్కువ కదా, అందులో నిజమెంతో కూడా ఆలోచించకుండా వాట్సాప్ వాడు ఒకే మెసేజ్ కొన్ని వందల మందికి ఒకేసారిగా పంపే ఆప్షన్ ఈ మధ్య ఇచ్చాడు కదా అని అందరినీ సెలెక్ట్ చేసేసి సెండ్ బటన్ నొక్కేసి ఆ బాబుని మనం కాపాడేశాం అని ఓ మానసిక తృప్తిని పొందేసి మళ్ళీ ఆ విషయమే మర్చిపోతాం చాలా కన్వీనియంట్గా. కాస్తంత బుర్ర ఉపయోగించి ఆలోచిద్దాం దీన్ని. ఎక్కడో అమెరికాలో ఉన్న వాట్సాప్ కంపెనీ ఆంధ్రాలో ఉన్న వీళ్లకు సహాయం చేస్తానని అనడం ఏంటి? పోనీ ఆ కంపెనీ CEO మనకి మన మీడియాకి తెలియకుండా ఆంధ్రాకి వచ్చి తెలుగు తెలిసి వీళ్లకు మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చి వీళ్ళకేదో సహాయం చేస్తానని అనుకున్నాడు అనుకుందాం. ఆ సాయమేదో ఒకేసారి చేయకుండా షేర్కిన్ని పైసలు ఇస్తానని నిబంధన విధించడం ఏంటి? మీకు తెలుసో లేదో, వాట్సాప్ కంపెనీని ఫేస్బుక్ వాళ్ళు 1,08,000 కోట్లు పెట్టి కొన్నారు. అంత విలువగల కంపెనీ ఓ అతి చిన్న సాయానికి ఇలాంటి అర్థం పర్థం లేని నిబంధనలు పెడుతుందా? పైగా ఇన్ని షేర్లు వచ్చాయి ఈ మెసేజ్కి అని తెలుసుకునే అవకాశమే లేదు వాట్సాప్లో. మరి ఎలా కౌంట్ అవుతాయి ఈ మెసేజ్లు? పైగా షేర్కి ఇన్ని పైసల చొప్పున లెక్క కట్టుకుంటూ ఉంటే ఈ లోపులో పుణ్యకాలం కాస్త గడిచి వాడెవడో టప్పా కట్టేయడా అప్పటికే? ఒకటంటే ఒక్క లాజిక్ ఉందా ఇందులో? అయినా ఇందులో ఒకటి ఆలోచించకుండా పంపుతాం మన మానవత్వం పేరిట. ఇక రెండో రకం హెచ్చరిక గల మెసేజ్లు. భూమికి దగ్గరగా ఉల్క ఒకటి వస్తుంది, ఆ సమయంలో మీ దగ్గర సెల్ ఫోన్ ఉంటే బ్లాస్ట్ అయిపోయి మీ ప్రాణానికే ప్రమాదం కలుగుతుంది అని నాసా వాళ్ళు ప్రకటించారు. కనుక 3 గడియల 3 నిమిషాలకి మీరు సెల్ దగ్గర లేకుండా జాగ్రత్త పడండి. అర్జెంటుగా ఈ మెసేజ్ మీ ఆప్తులకు కూడా పంపండి, లేకపోతే మీకు మీ దగ్గరి వాళ్ళకి ప్రమాదం అని వస్తాయి అస్సలు అర్థం లేకుండా. ఇలాంటి మెసేజ్లు చూస్తే నిజంగా పిచ్చెక్కుతుంది నాకు. భూమి దగ్గరికి ఉల్క రావడం ఏమిటి? వచ్చిందే అనుకో, భూ వాతావరణంలో అది ప్రవేశించగానే మండి నాశనం అయిపోతుంది కదా. అంతగా మండకపోతే గనక మనకు అత్యాధునిక రాడార్ సిస్టమ్ ఉంది కాబట్టి అది మన భూ వాతావరణంలోకి ప్రవేశించే ముందే పేల్చేయవచ్చు కదా. ఇక ప్రమాదం ఏముంటుంది నిజానికి ఇందులో? పైగా మొబైల్లు పేలిపోవడం ఏంటో అదొస్తే. దీనికన్నా హైలైట్ మెసేజ్ ఇంకొకటి. ఫలానా కంపెనీ డ్రింక్లో చెన్నై బ్రాంచ్కి చెందిన ఓ ఎంప్లాయీ ఎబోలా వైరస్ కలిపాడు. ఇంకొన్ని మెసేజ్లో ఎయిడ్స్ కలిగించే వైరస్ను కలిపాడని మనకు జాగ్రత్తలు చెప్తుంటారు. కనుక ఆ కంపెనీ డ్రింక్స్ తాగకుండా ఉండండి అని. ఇటువంటి మెసేజ్లు పంపే ముందు ఒకటి ఆలోచించండి. ఇవి కొన్ని సంస్థల్లో లేక కొందరు వ్యక్తులు మిగతా కంపెనీల సేల్స్ తగ్గించడానికి చేసే కుట్రపూరితమైన పనులు. నిజాలేమిటో కనీసం ఆలోచించకుండా మనం వీటిని వ్యాప్తి చెందిస్తే మనము ఆ కంపెనీకి పరోక్షంగా నష్టం చేసినట్లవ్వదా? లేకపోతే తాగిన మనకి ఎయిడ్స్ రావాలని ఎవడైనా వైరస్ కలుపుతారా చెప్పండి? వాడికి మనకి శత్రుత్వం ఏమైనా ఉందా? పోనీ ఎవడో పిచ్చోడు కలపాడని అనుకుందాం. మనం అందరం సైన్స్ చదువుకున్న స్టూడెంట్లమే కదా. బ్యాక్టీరియాలు అంత టైం బయట బ్రతకగలవా? పైగా అటువంటి డ్రింక్లు అవి మనగడ సాగిస్తూ ఎలా జీవించగలవు? అవి తమను తాము పోషించుకుంటూ మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి? పైగా చల్లదనంలో వాటికి జీవక్రియ కూడా దెబ్బతింటుంది కదా. ఇలా గట్టిగా క్వశ్చన్ మనకు మనమే వేసుకుంటే ఒకటేంటి, ఒకదానికి సమాధానం సంతృప్తిగా దొరుకుతుందా? అయినా మనం గుడ్డెద్దు చేలో పడ్డట్టు అంతమందికి ఇవి ఫార్వర్డ్ చేస్తున్నామంటే మనకి ఆలోచన ఉన్నట్లా లేనట్లా? ఆలోచించండి ఒకసారి. జై హింద్.